ఒక వ్యక్తి ఒక ఋషి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఐ వాంట్ పీస్ అన్నాడట. అయితే ఆ ఋషి అన్నారట, అందులో ఆఖరి పదం తీసేయి నాయనా, ఏం మిగిలింది ఇప్పుడు చెప్పు అన్నాడంట. స్వామి ఐ వాంట్ మిగిలింది అన్నాడంట. అయితే ఈ మొదటి 2 పదాలు తీసేయి నాయనా అన్నాడంట. అయితే ఏం మిగిలింది అని అడిగాడంట. ఇప్పుడు మొదటి 2 పదాలు తీసేస్తే పీస్ అని అన్నాడంట. అదే నాయన శాంతికి మార్గం. ఐ అంటే నేను, నేను అంటే స్వార్థం, వాంట్ అంటే కోరిక. ఆ 2 తీసేస్తే మిగిలేదే శాంతి, మనశ్శాంతి అన్నాడట. ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు స్వార్థము లేనటువంటి దేవుడు ఆయన. ఏ విధమైనటువంటి శారీరకమైనటువంటి కోరికలు లేనటువంటి నిగ్రహ శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన. అందుకే ఆయన అంటున్నాడు కదా, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. ప్రియ స్నేహితులారా, నిజమైనటువంటి శాంతి సమాధానము యేసయ్య యొద్దనే దొరుకుతుంది. నీలో స్వార్థాన్ని విడిచిపెట్టు, కోరికలను విడిచిపెట్టు, ప్రభు వైపు చూడు. నీకేమి అవసరమో ప్రతి అవసరతను కూడా ఆయన తీర్చగలడు. పరిపూర్ణమైనటువంటి శాంతి సమాధానము నీకు నిండుగా అనుగ్రహించగలడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ PGBC Ministry. God bless you.